అండ్ ఈ ట్రీ అయితే 45,000. ఏంది 45,000? 45,000 రే ఇద్దరా అతుందా 45,000 ఏందిరా అది? నాకు అర్థం కాదు. మా యూట్యూబ్ 1 మంత్ రెవెన్యూ కూడా ఉండదురా అంత. అందులో 10% ఉంటుందిరా మన రెవెన్యూ. అటు చూడు బే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈరోజు మేము ఒక హోమ్ టూర్ క్రియేట్ కాబోతున్నాం అనమాట. ఆల్రెడీ మేము ఒక ఫ్రిడ్జ్ టూర్ క్రియేట్ అయిన వాళ్ళది. సో వాళ్ళు ఒక హోమ్ టూర్ కూడా వేసారు. ఆ హోమ్ టూర్ కూడా చూసేద్దాం మేము. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ద మోస్ట్ వెయిటెడ్ వీడియో హోమ్ టూర్. వాళ్ళ అరుపుకి కుక్క కూడా భయపడ్డదిరా. మనం కూడా చాలా రోజులు అవుతుంది హోమ్ టూర్ చేసి. యాక్చువల్ గా మా అందరం కలిసి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కానీ మనోళ్ళది అసలు ఇదే హోమ్ టూర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ తమిళ తీస్తారు తెలుసా. 2 ఛానల్ ఉన్నాయి మనోళ్ళకి, తమిళ ఇంకా తెలుగు. యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది తమిళ. ఇది ఛానల్. ఒరే తమ్ముడు, వీళ్ళకి 2 కాదు, వీళ్ళకి 4-5 ఛానళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఛానల్ తమిళ, తెలుగు, ఇంకా ఇంకో ఎక్స్ట్రా స్పెషల్ ఛానల్ కూడా ఉంది. అది ముందు మనమే చూస్తాం. సో ఇక్కడ చూసారంటే ఇది ఆల్రెడీ ఈ సోఫాని మీరు చూసే ఉంటారు. ఇది మా సోఫా. మొన్ననే రీసెంట్ గా మా వీడియోలో చూసాం అనమాట. ఆ సోఫాని చూసాం, అలానే ఆ సిజ్జుని కూడా చూసాం మేము. ఎస్. సో ఇప్పుడు అదర్ సోఫాని ఇప్పుడు గెస్ ద ప్రైస్ చేస్తున్నాం మేము. చెప్పరా రెడ్డి, ఎంత ఉంటుంది అది? అది ఒక మాకి మొన్న చూసాం కాబట్టి 60,000 అని చెప్పొచ్చు. ఖచ్చితంగా 30,000 ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. నేను ఒక 40 అనుకుంటున్నారా. పైన ఫ్యాబ్రిక్ చూడు. ఒరే ఇంకా నార్మల్ ది వితౌట్ ఛార్జింగ్ అది నార్మల్, ఓన్లీ కప్ హోల్డర్ ఉంది అంతే. 45,000 లాస్ట్ ప్రైస్ సార్. 30,000 రూపాయి. 45,000 లాస్ట్ ప్రైస్ సార్. ఇప్పుడు ఇది ఎందుకు మళ్ళా గెస్ ద ప్రైస్ ఛాలెంజ్ వీడియోనా హోమ్ టూర్ ఇది? ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? కదా మా రెమో గాడు ఇది ఓపెన్ చేయమని అడుగుతున్నాడు అనమాట. మేము దీన్ని ఎలా ఓపెన్ చేస్తామంటే వావ్, చిటికేయాలి దానికి ఓపెన్ చేయాలి. గైస్ చిట్కేరి 1 2 3 చిట్కేరి. హౌస్ ఉంది స్టిల్, అదొక సేఫ్ హౌస్ అన్నమాట. సో ఇక్కడ మేము కూర్చొని ఇలా పడుకొని సినిమా చూస్తూ ఉంటాము ఫ్యామిలీ. పాపం సిజు గారు లోపలనే ఉంటాడా? వాడి పరిస్థితి ఏంది మరి? సేఫ్ ఉన్నాడు అట్లా లోపల. సేఫ్ హౌస్ అది. సైలెంట్ హౌస్ అది. వాడి సైలెంట్ హౌస్ అలా క్యూట్ గా చూస్తూ ఉంటాడు అనమాట వాడి మధ్యలోంచి. సైలెన్స్ ఏడుంది ఇక్కడ? మీరు అరుస్తూనే ఉన్నారుగా. ఆడు క్యూట్ గా చూస్తున్నట్టు లేదు, ఇరిగిపోయినారా బాబు బయటికి తీయండి రా అన్నట్టు చూస్తున్నట్టు. కాపాడన్నయ్యా నన్ను అన్నట్టుంది. మీకు ఎలా అర్థమైందా? చూడు అక్కడ చూడు ఎట్లా ఇలాంటి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. మీ హోమ్ టూర్ తర్వాత నన్ను ఫస్ట్ బయటికి తీయడరా. నెక్స్ట్ ద వెరీ మెయిన్ పార్ట్. అదిరా చెప్పినా కదా, 1 2 3 4. అదే 1 1 1 2 2 2 3 3 ప్రపంచనం 4 యూట్యూబ్ ఛానల్ మొత్తం. మనకు ఒక్క బటన్ రాలేదు రా. ఆ ఒక్క దానికోసం నాశనం మనం. నానా శంకలు. అంటే వాళ్ళకి 4 ఛానల్ ఉన్నాయి. అందులో 2 గోల్డ్ ప్లే వచ్చినాయి, 2 అయితే సిల్వర్ ప్లే ఉన్నాయి. అది వావ్, దట్స్ ద పవర్ ఆఫ్ ఉమెన్. ఇక్కడ ఇంకో సిల్వర్ ప్లే బటన్ యాడ్ అవుతుంది మన అమ్మది. అది నేను చెప్పినా కదా, వీళ్ళకి 4 కాదు అంత మించి ఉన్నాయి. అది సర్ప్రైజ్ వస్తుంది చెప్పాడు. అది కుకింగ్ ఛానల్, ఈ ఆంటీ కుకింగ్ ఛానల్, అది తెలుసా? ఫ్యామిలీ ఉప్మా తిని బతికేసినట్టు ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి. వావ్. కాదురా, మనకి ఒక్క సిల్వర్ ప్లే బటన్ రానికే మనం కింద మీద పడుతున్నాము. వాళ్ళు 4 పెట్టుకొని ఇంకోటి కూడా వస్తుంది ఆన్ ద వే అని చెప్పి చెప్తున్నారు. మనం ఓ సంవత్సరం నుండి వస్తుంది ఆన్ ద వే అంటున్నాం. ఏడుంది మళ్ళీ అవన్నీ ఎందుకు ఇప్పుడు కొత్త వాళ్ళకి గుర్తు చేస్తారు మూర్తి గారు? మీరు 50K కి ఒక బ్రాంజ్ అని ఇచ్చేయండి ప్లీజ్. స్టీల్, ఐరన్, ప్లాస్టిక్, సిల్వర్ అంటే కొంచెం సిల్వర్ కోటే తీయండి, ఎందుకంటే సిల్వర్ కాస్ట్లీ పెరిగింది కదా, కాస్ట్ ఎక్కువైంది. లేకపోతే పేపర్, కనీసం పేపర్. రెమో గాడి కోసం మాత్రమే మేము అన్ని చిన్నగా చూసుకున్నాం. నాకు బీన్ బ్యాగ్ వేసుకోవడం ఇష్టం, 2 సీటర్ సోఫా వేసుకోవడం ఇష్టం. అవన్నీ వేసుకుంటే మనకి ఇగోండి ఇలా 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 ఇలా
ఇలా ఇలా ఇలా ఇలా ఇలా పరిగెట్టడం అవ్వదు. అది ఎవరు పరిగెడతారు, సిజుగాడా లేకపోతే అక్కనా? అంటే అదేరా ఆ కుక్కకు మళ్ళీ తాకుతుంది అని చెప్పి చిన్న చిన్నవి తీసుకురంట వాళ్ళు. వావ్ నైస్. ఎందుకు అంటే మనకి స్పేస్ ఉండదు. సో మా రెమో గాడి పొట్టో పాపం చూసిన సిజు దాని కోసం ఎంత ఆలోచించారు వీళ్ళు. ఇప్పుడు ఆ కుక్కని చూస్తే కుళ్ళు వస్తుంది. మా ఇంట్లో నా గురించి కూడా ఇంత ఆలోచించారు, వాళ్ళ కుక్క కోసం ఎంత ఆలోచించారు అన్ని కట్టుకుర్రా నాయన. నీకు ఒక 6 అడుగులు ఇచ్చే వేస్ట్ అంటారు రా సాయి నీకైతే. అదే కదా ఇదంతా ఏంటంటే గ్లాస్ ర్యాక్ అంటే గ్లాస్ ర్యాక్ అంటే గ్లాస్ తోటి ఉంటుందా? లేదే గ్లాస్ లేదాడ. మరి గ్లాస్ ర్యాక్ అంటుంది. అదే ఆపరా అని జబర్దస్త్ పంచులు అంటే కాదు గ్లాస్ ర్యాక్ ఇప్పుడు మనం షూ ర్యాక్ అంటాం, షూతో తయారై ఉంటది అది షూ ర్యాక్. కనీసం పైన అద్దం ఉంటదేమో అండి. అంటే ర్యాక్స్ పైన మధ్య అద్దాలు కూడా పెడుతున్నారు కదరా. జబర్దస్త్ చూడకరా రాత్రిపూట అమ్మ, అందుకనే వీడియోలో నిద్ర పోతావు. ఐస్ క్రీమ్ గ్లాస్, ఐస్ క్రీమ్స్ గ్లాస్, ఎవ్రీథింగ్ ఇక్కడ. అండ్ ఆ ర్యాక్ లోపట మనం షూ ర్యాక్ అన్నట్టు లోపల అన్ని గ్లాస్ ఐటమ్స్ ఉంటాయంట అంతే. అన్నది వాటర్ పెట్టాలి అన్నది బాగా ఐడియా. సో ఒక ట్రే తీసుకున్నాం, ఒక రోజుకి మాకు కరెక్ట్ గా ఇది ఫిల్ అయిపోతే అది అమ్మ పని, అమ్మే ఫిల్ చేసి పెడుతూ ఉంటది అనమాట. మాటికి పని చెప్తుర్రు. అది నీకు తెలీదు, అది ఇంకో ఛానల్ లో వీడియో వస్తుంది అనమాట అదంతా కూడా. ఇంకో ఛానల్ అన్ని చెప్తారు ఇట్లా గ్లాసులు కడిగేది, గ్లాస్ లో వాటర్ ఫిల్ చేసేది, హౌ టు ఫిల్ వాటర్, హౌ టు ఫిల్ వాటర్ అని ఒక వీడియో ఉంటుంది. అదొక వీడియో. వీళ్ళు హౌ టు డ్రింక్ వాటర్ అని చెప్పి వీళ్ళు ఇంకో వీడియో ఇస్తారు. మనం హౌ టు రియాక్ట్ ఆన్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి మనం వీడియో ఇస్తాం. మనకేమైనా పనా అదే కదా. యూట్యూబ్ సైకిల్ అంతా మస్తుంది అసలు. అండ్ ఈ ట్రీ అయితే 45,000. ఏంది 45,000? 45,000 ఇద్దరు అతుందా? ఎందుకు అది ఎందుకు అది బంగారు పండ్లు ఇస్తుందా? కాదు సిల్వర్ పండిస్తుందా? సిల్వర్ రేట్ పెరిగింది ఇప్పుడు. అదే కదా 45,000 ఏందిరా అది? నాకు అర్థం కాదు. మా యూట్యూబ్ 1 month రెవెన్యూ కూడా ఉండదు రా అంత. అందులో 10% ఉంటుంది రా మన రెవెన్యూ. ఇది 45,000 కాదు, ఇది ఒక్కొక్క ట్రీ మాకు 5K 6K లోపల వచ్చింది. 6,000 ఆన్లైన్ లో తీసుకున్నాము. మీకు అది ఎట్లుందిరా పిచ్చి ప్లాస్టిక్ పూల లాగా ఉన్నది. అది ప్లాస్టిక్ పూలేరా, దానికి ఎందుకు 6,000 అసలు? అయినా 600 మస్తు ఎక్కువ. కాయి బిజినెస్ ఏదో బాగున్నట్టు. మనం కూడా ఏమంటారు స్టార్ట్ చేద్దాం ఒకటి. ఆన్లైన్ ఏమంటారు ఈ అతికించే పూలు అమ్ముదాం. పిచ్చి మొక్కలు పోయి పిచ్చి మొక్కలు అని చెప్పి పెడదాం. పిచ్చి మొక్కలు ఫర్ పిచ్చి మొక్కలు. అట్లా అంటే అట్లా నేను బై అన్నారా, పిచ్చి మొక్కలు బై పిచ్చి మొక్కలు మన వాళ్ళంటే వాళ్ళు కొనకపోతే ఎట్లా. అందంగా ఉంటది. ఇప్పుడు ఇల్లు అనేది మాకు ఒక ఇన్వెస్ట్మెంట్. బికాస్ మేము ఎంత అందంగా పెట్టుకుంటే వీడియోస్ మాకు అంత అందంగా వస్తాయి. అది అర్థమైందా ఇప్పుడు? అక్కడ అది పాయింట్. సో వాళ్ళకి ఆ చెట్టు కాదు వీడియోలు అంటే ఇష్టం, పిచ్చి. అది అప్రిషియేటెడ్. ఇప్పుడు చిట్కేలు సార్ చిట్కేలు తోటి యూట్యూబర్స్ గా మనం చిట్కేలు వేయాలి దీనికి. నేను మనకు డైలాగ్ ఉంటుంది కదా, విలువలే ఆస్తి అంటే కాదు వీడియోలే మా ఆస్తి. ఏమన్నా డైలాగ్ రా అసలు, కొంచెం లాగ్ లో చెప్పినావు గానీ బాగా చెప్పావురా. ఎన్నెన్నో ఇళ్ళకో డైలాగ్ వచ్చింది. నీ ఫ్యాన్స్ అందరు కూడా ఈ డైలాగ్ ని మా ఓడోస్ మాట్లాడాడు అనుకుంటారు. నేను ఫస్ట్ మీతో 45,000 అన్నాను కదా, ఎందుకు అంటే మేము డైరెక్ట్ గా కొట్టుకెళ్ళి అడిగాము. కొట్టుకెళ్ళి అడిగితే 45,000 అని మాకు మినీ హార్ట్ అటాక్స్ వచ్చేసాయి. సైలెంట్ గా ఇలా అడిగాము. అయినా 45,000 అంటే వీళ్ళు ఎందుకు షాక్ అయ్యారు? అవ్వాల్సింది మనంగానే. అదే కదా, వాళ్ళు కూడా మాలానే తోటి యూట్యూబర్స్ కదరా, వీడియోస్ చేసుకుంటూ బతుకుతారు. వాళ్ళకున్న యూట్యూబ్ బటన్లు ఉన్నాయి, సిల్వర్ గోల్డ్ బటన్లు. అవి చూసినాక 45,000 షాక్ అవుతారంటే ఎవరు నమ్మబుద్ధి అవుతలేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా తోటి యూట్యూబర్స్ కాదు, మాకు చాలా కోట్లు ఉన్న యూట్యూబర్స్, కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్. అంతేగా. ఇప్పుడు లెట్స్ గెట్ ఇంటు అవర్ బెడ్రూమ్. ఓకే,
రండి 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 ఆ, రండి రండి కూర్చోండి. కూర్చోండి. మా మెంబర్షిప్ ఉంది, ఆ రండి కూర్చోండి అని చెప్పి వెళ్ళి అందులో జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా ఏమంటారు అన్కట్ వీడియోస్ దొరుకుతాయి అక్కడ. గ్యాప్ ఇవ్వండి రా, గ్యాప్ ఇవ్వండి అని అనుకుంటారు మన వాళ్ళందరూ. సంద దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నారు రా మెంబర్షిప్ గురించి చెప్పి చెప్పి అని. సందులో సడేమి అలాగే ఇదే మన పింక్ థీమ్ బెడ్రూమ్. ఇది మన పింక్ థీమ్ బెడ్రూమ్. పింక్ అంట రెడ్డి అంటే పోకి పోకి. అరే పోకి పోకి ఎస్ అంటే పింక్ ఏమైనా పింక్ గురించి మీరు చెప్తే మా రెడ్డి గారు పోకి పోకి అంటాడు అనమాట. అట్లా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది పింక్ ఇది కాదురా, పింక్ అంటే వేరేరా. మనం ఒక ఇంకో హోమ్ టూర్ విషయం చూసినావా, అందులో మొత్తం పింక్ ఉంటది, కాకపోతే లైట్ కాదు మొత్తం బయట కనిపిస్తుంది అనమాట. అదిరా పింక్ అంటే. ఇది పోకి పోకి. సో ఎవ్రీథింగ్ ఇన్ పింక్ కలర్. నాకు పింక్ కలర్ ఇష్టం. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటుంది అంటే ఈ సిట్టింగ్ ఏరియా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. చూడండి సిట్టింగ్ ఏరియా. వావ్, నేను సిట్టింగ్ ఏరియా అంటే బాల్కనీ అనుకున్నా కదరా, అక్కడ ఏంట్రా అలా ఉంది. సిట్టింగ్ ఏరియా అంటే నేను వాళ్ళు విండోని సిట్టింగ్ ఏరియాలో మార్చుకున్నారు. అది రా వాళ్ళకి ఎడిట్. అదే మనం ఉంటే ఏం చేస్తాం, ఆడ ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో వచ్చిన డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలో ఏదో ఒకటి పెట్టుకుని ఆడ పెడతాం మనం. ఇటు సైడ్ కూర్చుంటే మనకి ఇటంతా వ్యూ కనిపిస్తుంది. అది హైదరాబాద్ లో కాదు, హైదరాబాద్ లో ఉన్నారేమో. గైస్ మీరు చెప్పండి గైస్, ఆడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి. ఇది హైదరాబాదా లేకపోతే మరి అసలు హైదరాబాద్ లాగానే లేదు అది. ఇటంతా సిటీ కనిపిస్తుంది. అదే అటు సైడ్ కూర్చుంటే ఒరే అక్కడ చూడరా. అరే అది హైదరాబాద్ రా, చూడరా నేను చెప్తారా ఉండు, ఎంతో ఫ్రేమ్ పెట్టి చెప్తా. అక్కడ రైట్ సైడ్ లో టవర్స్ కనిపిస్తున్నాయి. అవి చూసుకుంటే ఏమనుకుంటున్నారు, అవి మన కేసీఆర్ కట్టించిన 2 BHK హౌసెస్ రా అవి. అరే చిల్లర చిల్లర అవే రా, ఆ కలర్ లో ఉన్నాయి. ఓఆర్ఆర్ వస్తుంటే అదే కనిపిస్తాయి. అరే ఓఆర్ఆర్ వస్తుంటే అదే కనిపిస్తారా అవి. సో అందరికి ఫేవరెట్ ప్లేస్. ఇగో కాంగ్రెస్ కట్టించినాయి అని చెప్పి, ఇగో కాంగ్రెస్ కట్టించినాయి చూడు ఇవి. ఇగో మస్తున్నాయి కదా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. హోమ్ టూర్ చూసారు, ఓకే. మరి మన రెమో హోమ్ టూర్ కూడా అడగాలి కదా. మన రెమో గాడి హోమ్ టూర్ ఇది చాలా రీసెర్చ్. ఆడి కోసం ఒక ఇల్లు, దానికి ఆడొక బౌల్ కూడా పెట్టిర్రా. ఇది జీవితం వద్దు ఏమొద్దు. కుక్కకి ఇల్లేంద్రా అబ్బాయి, నాకు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోమంటారు కానీ కుక్కకి చూడు చిన్న ఇల్లు అంట. ఏదిరా అబ్బాయి ఇది. మావాడు కావాలంటే మీ ఇంట్లో కుక్కలా పని చేస్తాడు. వాడు కూడా బెడ్డి అండి. కుక్కని చూసి ఇంకా కుళ్ళు పెరుగుతుంది నాకు. నీకా లగ్జరీగా బతుకుతుందిరా అది సాయి. బతుకైపోయింది అది. కుక్క బతికే బాగుంది కదా. అదే కదా, కుక్క బతుకు నా బతుకంటే కుక్క బతుకైంది అంటారు కదా, అదైనా బాగుంటది. కుక్కకి సపరేట్ సేఫ్ హౌస్, కుక్క కోసం సపరేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్. కుక్క కన్వీనియన్స్ కోసం అన్ని ప్రాపర్ వాళ్ళు డిజైన్ చేసుకోరు. చూసినావా, బాగుందన్న నిజంగా బాగుంది. కుక్కలా కుట్టాలి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇక్కడ ఒక బీరువా, ఇదే నాది, అక్కడ అమ్మది. అండ్ ఇటువైపు వర్షం. బా ఈ హోమ్ టూర్ లో నేను కనెక్ట్ అయ్యేదంటే బీరువా, సేమ్ బీరువా కానీ కలర్ వేరే అంతే. అక్కడ అమ్మది అండ్ ఇటువైపు వర్షిని. ఇక్కడ లాఫ్ట్ లో అంతా మా థింగ్స్ అన్ని అన్నమాట. ఇక్కడ కాదు దాన్ని సజ్జ అంటారు కదా. అదేరా, దాని గుడ్ బోర్డ్ లెక్క ఏమని చెప్పిస్తే పైన కబోర్డ్స్ అంటాం, కింద చెప్పిస్తే కింద కబోర్డ్స్ అంటాం, సైడ్ కి చెప్పిస్తే సైడ్ కబోర్డ్స్ అంటాం, కిచెన్ లో చెప్పిస్తే కిచెన్ లో కబోర్డ్స్ అంటాం. లాఫ్ట్ చూస్తారా, లాఫ్ట్ లో పైన అప్పట్లో నాన్నగారు లాఫ్ట్ అన్నట్టున్నది. మనం కూడా అట్లా పదాలు వాడాలిరా, మనకు కూడా ఇంగ్లీష్ మనం కూడా చదువుకున్నాం అనుకుంటారు సబ్స్క్రైబర్స్. వాడండి మీరు కూడా అలా పదాలు వాడండి. లాఫ్ట్ మాకు ఎవరైనా సెట్ అయితే మేము కూడా వాళ్ళ దగ్గర నుండి నేర్చుకొని అలా వాడతాం సాయి. సో ఇది ఒక పెద్ద మిర్రర్, మనం అవుట్ ఫిట్ అది చెక్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్న వార్డ్రోబ్స్ మన వర్షిని వాడుతూ ఉంటది అనమాట. అది ఇక్కడ ఆల్రెడీ ఆడ బీరువాకి అంత పెద్ద మిర్రర్ ఉంది కదరా. అది స్టిక్కర్లు అతికిచ్చుండే దాని మీద. వాళ్ళు చూసుకుంటారా అట్లా? మనం అంటే చూసుకుంటాం, మనం అయితే 10 రూపాయల అద్దంలో చూసుకొని వెళ్ళిపోతాం. అమ్మాయిలు అట్లా ఉండరు కదరా అవి, మొత్తం చూడాలి వాళ్ళు. మనం అదే మనం అద్దంలోనే చూసుకోమరా నాయన. వీడియో మొత్తం అయిపోయినాక వీడియోలో ఏంద్రా ఇంత నల్ల ఉన్నా అని చూసుకుంటాం లాస్ట్ కి, అంతే. నువ్వు ఎట్లాగో లైట్ పెడతావు సాయి, నల్ల ఎందుకు వస్తావు తెలియదు. ఇల్లు కదా మనం అవుట్డోర్ షూట్ చేసినప్పుడు. అదే అంటున్నా నేను. సో ఇప్పుడు ఇలా వస్తే బావ బయటికి పారిపోయాడు. ఇది బావ బెడ్రూమ్. బా
సో ఇక్కడేమో మళ్ళీ ఒక ప్లాంట్ పెట్టామన్నమాట. అది ఎట్లుందిరా రోడ్ మీద దొరికితే తెచ్చుకుంటారు చూడు. అది అన్నట్టుంది అది కూడా. అరే వాళ్ళు ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టుకొని అన్ని వీడియోలు చేస్తే మా ఇంటికి రండి, అరే మా దగ్గర ఎన్ని న్యాచురల్ ప్లాంట్స్ చూపిస్తా, మామని వీడియోలు చేయాలరా, రండి రే సాయి మామ కూడా వీడియోలు చేద్దాం. ప్లాంట్స్ మా రెడ్డి గారు 40 ఎకరాల పొలంలో వీడియో చేస్తాడు. 40 ఎకరాల ఎవరికి ఈడున్నాయి జమీందారు మా రెడ్డి గాడు కనిపిస్తుంది మొత్తం ఇక్కడ దేవరకోట, అందులో మామిడి తోట మామిడిదే అది. కాకపోతే నేను సాయిగాడు మొన్న అయితే రిచ్ అయినా మేము దివాళీ రోజు. ఒక్క రోజులో 50,000 సంపాదించాం. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ చూడండి. సో ఇదేమో బావ బెడ్రూమ్. ఇక్కడ బావ మాత్రం అనండి, బావ మాత్రం దబ్బా. కానీ ఇక్కడ మా మేకప్ ప్రోడక్ట్స్ మాత్రం బావ ఇక్కడ నిద్రపోవడానికి మాత్రమే, మిగతాదంతా అంత ఇల్లంతా మా రాజ్యమే. మా ప్రోడక్ట్లు, మా పర్ఫ్యూమ్స్ ప్రతిదీ అండి. ఇక్కడ మాత్రం కాదు, ఇదంతా మా పర్ఫ్యూమ్స్. బావది చెప్పాలి అంటే ఇదిగోండి అక్కడ ఉంది చూడండి ఒక మూల, ఆ మూల మాత్రమే బావది. ఈ వీడియో కొంచెము ఒక అక్క ఉంటది చూడు, ఆడపిల్లలకి సొంత ఇల్లు ఉండదు అంటారు చూడు, వాళ్ళకి చూపెట్టంటారా, ఇల్లు మొత్తం వాళ్ళదే కదరా. అన్నకు చూసిన పాపం ఒక్క మిర్రర్ లేదు, ఒక కోము లేదు, ఒక కబోర్డ్ ఇయ్యలేరు, ఏం లేదు పాపం. నాకు తెలిసి ఒకటే టీ షర్ట్ ప్యాంట్ మీద ఉంటాడేమో. ఇల్లంతా వీళ్ళ కంట్రోల్ ఉంటది, లేకపోతే రెమోగాడి కంట్రోల్ ఉంటది. ఏమో రెమోగాడు కూడా ఆడపిల్లనేమో. రెమో గాడు అన్నాక ఆడపిల్ల ఎట్లయితుందిరా? ఏముంది, రెమో కూడా ఆడపిల్లనేమో. రెమో గారు అరే నేను ఫస్ట్ టైం మీరు కుక్క కూడా అంత ఐ మీన్ లైక్ రెమో కూడా అంత రెస్పెక్ట్ చేయడం. దానికి సపరేట్ ఇల్లు ఉంది, దానికోసం అంత మంచిగా ఇంటీరియర్ చేయించారు, దాని రెస్పెక్ట్ ఇవ్వాలి బే. చూసిరా గైస్, అంటే మనం ఉండే ఇల్లు మనం వేసుకునే బట్టలు బట్టి మన రెస్పెక్ట్ అనేది వస్తుంది అంటున్నా సాయి. బావ బెడ్రూమ్ లో ఒక వండర్ఫుల్ థింగ్ ఉంది. అది ఏంటి అంటే బావ దీనికోసం ఆ బ్రహ్మాస్త్రాల శివ అంటారు కదా, ఇప్పుడు బ్రహ్మాస్త్ర శివ కాదురా ట్రెండ్. బిగ్ బాస్ హౌస్ లో నానా అనేది ట్రెండ్. ఏదో ఒకటి ఈ హోమ్ టూర్ లో బావ ఇద్దరు బావ అంటారు. తీసుకున్నాడు ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం ఉంది, ఇక్కడ ఒక వండర్ఫుల్ సీక్రెట్ విషయం ఉంది. దీనికోసం బావా అంటే ఆ రూమ్ కోసం కొట్టాడిని అనుకుంటా. నాకు కాదు మామ కూడా చిట్స్ చేసుకున్నాం చూడు, గుర్తుందా బెంగళూరులో? మాతో ఫైట్ చేశాడు, కానీ నేను నా తెలివితేటలతో ఆ ఫైట్ చేసి గెలిచిన దాన్ని అలా మార్చాను. ఎలా అంటే చూపిస్తాను. మూవ్ చేస్తే మనకి బాల్కనీ, కానీ ఆ బాల్కనీలో బట్టలు ఆడుతున్నాయి చూసారా? కానీ మేము మా తెలివితేటలు యూస్ చేసి బట్టల్ని ఇక్కడే కాదు, వాళ్ళ రూమ్ లా వాళ్ళ బట్టలే, ఆయన రూమ్ లా అలా బట్టలే, కొన్ని బాల్కనీలు కూడా వదిలేరు నా కొడుకులు అన్నాడు. బాల్కనీలో కూడా అలా బట్టలే. ఏం చెప్తా, కష్టపడి ఆయన రాక్ పేపర్ సీజర్ ఆడి మరి గెలుచుకున్నాడు, అయినా కూడా వదలలేరు నాకు. మా ఫేవరెట్ పెద్ద బాల్కనీ ఒకటి చూపిస్తాను పదండి. హాల్ లో ఉన్న బాల్కనీ మీరు ఆల్రెడీ హాల్ వ్యూ లో ఇది చూసుంటారు. లాంగ్ కర్టన్స్ ఇక్కడ ఆల్రెడీ ఎంత బాల్కనీ పెట్టుకొని కూడా మీరు ఎందుకు అన్న బాల్కనీ అంత డిస్టర్బ్ చేసి పెట్టిర్రు? పాపం రా, ఏడిపించేశారు. నాకు తెలిసి కార్తీక దీపం సీరియల్ లో కూడా ఇన్ని కష్టాలు ఉన్నావు కదరా బాబు. ఏమో ఈ వ్యూ ఇలా ఉంటది. ఇక్కడ నైట్ అవుతే చూసారు కదా, ట్రాన్సిషన్ అసలు మన బెడ్, మన సోఫా కమ్ బెడ్ ట్రాన్సిషన్ కన్నా తోపుంది ఇదైతే. అదే కదా చిట్టికేసింది. సో చాలా మంది ఇది సొంత ఇల్లా లేక రెంటెడ్ ఇల్లా అని అడుగుతున్నారు. చెప్పండి మమ్మీ. సారీ మమ్మీ, మా మమ్మీ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే కొట్టేటట్టుంది. సారీ మమ్మీ. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇది సొంత ఇల్లేనా అత్త? నువ్వు చెప్పే. సొంత ఇల్లు గురించి ఆశపడ్డాను, కానీ అందాక అద్దెంట్లో అడ్జస్ట్ అవ్వమన్నారు. సో ఇంకా 3 గోల్డెన్ ప్లే బటన్లు వచ్చేస్తే అప్పుడు సొంత ఇల్లుకి వెళ్ళిపోతారా? వచ్చేస్తుంది. రాబోయే కాలం అంతా కాంటెంట్ క్రియేటర్స్, మొత్తం ఇల్లులన్నీ యూట్యూబర్లే ఉంటాయి. మా తప్ప 3 generations గా అయితే
సొంత ఇల్లు అన్నది లేదు. సో 3 generations తర్వాత మళ్ళీ చిలుకురి దాంట్లో మనం ఒక సొంత ఇల్లు కడుతున్నాం. మీ అందరికి మళ్ళీ ఇలాగే ఒక హోమ్ టూర్ వేస్తాం, గృహ ప్రవేశం చేస్తాం. పాపం మీరు సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరు సొంత ఇల్లు కట్టుకోండి, మీరు అది కూడా ఒక హోమ్ టూర్ వీడియో చేయండి, మేము అది కూడా చూసి మళ్ళీ రియాక్ట్ అవుతాము. మీరు అలాగే లవ్ చూపిస్తుండని మేము ఇలాగే నవ్వు చూపిస్తుంటాం. సబ్స్క్రైబ్ టు అవర్ బ్రో ఛానల్స్. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో అనమాట. సో మీకు ఈ హోమ్ టూర్ మొత్తంలో ఇంట్రెస్టింగ్ గా ఏదనిపించింది కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you, bye. అసలు హోమ్ టూరే ఇంట్రెస్టింగ్ అనిపించలేకపోతే అదైనా చెప్పండి, ఏదో ఒకటి కామెంట్ చెయ్యండి రా. కనీసం కామెంట్స్ లో తిట్టండి. మీకు కాదు మీకు రెమోగాడు ఎలా అనిపించిండు, రెమోగాడులో బతకాలని అనిపించిందా లేదా, కనీసం అదైనా కమెంట్ చేయండి గైస్. మనం నవ్వుదాం, మాతో పాటు ఇంకో 4 నవ్విద్దాం అంతే.